ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక జ్ఞానవంతుడైన వృద్ధుడు మరియు అతని అలసత్వపు కుమారుడు ఉండేవారు. ఆ వృద్ధుడు చాలా కష్టపడి సంపాదించిన ధనవంతుడు. కాని కుమారుడు మాత్రం రోజంతా నిద్రపోతూ, ఆడుకుంటూ, పనికి దూరంగా ఉండేవాడు. ఒకరోజు వృద్ధుడు ఆలోచించాడు, ఇలా ఉంటే నా కుమారుడు భవిష్యత్తులో కష్టపడలేడు. బిడ్డా, మన పొలంలో ఒక నిధి ఉంది. దాన్ని వెతికితే నీకు జీవితాంతం సుఖంగా ఉంటుంది. నిధి ఎక్కడ నాన్నా? వెంటనే వెతుకుతాను. తండ్రి చిరునవ్వుతో చెప్పాడు. అది పొలంలో ఎక్కడో పాతిపెట్టబడి ఉంది. కాని నాకు గుర్తులేదు. నువ్వే తవ్వి కనుక్కో. కుమారుడు వెంటనే పనికి దిగాడు. రోజంతా పొలం తవ్వాడు, చెమట పట్టి కష్టపడ్డాడు. పొలమంతా తవ్వినా నిధి దొరకలేదు. ఆయన తండ్రి అతనితో అన్నాడు, బిడ్డా, ఇప్పుడు పొలమంతా దున్నబడింది. ఇప్పుడు విత్తనాలు నాటు. కుమారుడు విత్తనాలు నాటాడు. కొంతకాలానికి ఆ పొలంలో బంగారంలా పంట పండింది. నాన్నా, నిధి కనిపించలేదు, కాని పంట బాగా వచ్చింది. అదే నిధి బిడ్డా, నీ కష్టం, నీ చెమట. నిజమైన సంపద కష్టం వల్లే వస్తుంది. అలా ఆ అలసత్వపు కుమారుడు శ్రమ యొక్క విలువ నేర్చుకున్నాడు. ఆ రోజునుంచి అతను కష్టపడి పనిచేస్తూ తన తండ్రి లాగా జ్ఞానవంతుడయ్యాడు. కష్టపడేవారికి మాత్రమే నిజమైన నిధి దొరుకుతుంది.